అంటే ఏం నడిచినా ఇప్పుడు ఏ అన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రాధాన్యత నిలబెట్టుకోవాలని ఆలోచిస్తుంటారు. ఓకే, వాళ్ళ ప్రాధాన్యత నిలబెట్టుకోవాలి. ఎవరైనా పర్లేదు, మేమే ఉండాలనుకుంటారు. నిలబెట్టుకునే ప్రయత్నంలో అవసరమైతే కొన్ని సందర్భాల్లో కాంట్రవర్సీ కూడా మాట్లాడుతుంటారు. అది ఒక విధంగా నెగిటివ్ గుర్తింపు కోసం కోరుకున్నట్టు కనబడుతుంది అంతే. ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు మామూలుగా అందరూ ఒక విషయంలో ఏకీవిస్తుంటారు, వాళ్ళని ఎవడు పట్టించుకోడు. వ్యతిరేకంగా మాట్లాడేవాడిని చాలా మంది పట్టించుకొని ఏదో విధంగా వాళ్ళు గుర్తింపో మంచో చెడ్డో ఏదో అంటే సంఘంలో అందరు మనుషులు ఉన్నట్టే వీళ్ళు కూడా ఒకసారి కంట్రవర్సీగా వాళ్ళ పాపులారిటీని పెంచుకునే ప్రయత్నంలో ఈ విధంగా నటన అయితే జరుగుతూ ఉంది. అది జాతకం బట్టి ఏముంది, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళు ఉన్న కల్చర్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతుంటారు. అందువల్ల ఏంటి అనసూయ గారు మాట్లాడిందంటే వాళ్ళు ఏదో ఎవరో మాట్లాడుకుంటే ఆవిడికి ఆపాదించుకుంది. అక్కడ టాపిక్ లో అనసూయ లేనే లేదు, జనరలైజ్ చేసి శివాజీ కూడా అనసూయ ఏమనలేదు. అనసూయ ఎందుకు హట్ అయ్యారు, అనసూయ ఆపాదించుకుంటే మురళీ శర్మ గారు శ్యాంప్రసాద్ గారు అన్నట్టుగా శివాజీ అక్కడ అనసూయ అనలే, హీరోయిన్ అన్నాడు జనరలైజ్ చేసి. అనసూయ ఎందుకు హట్ అయింది, అనసూయ ఎందుకు శివాజీ పేరుని మెన్షన్ చేసింది. ఆ తర్వాత శివాజీ గారు కామెంట్ చేసినప్పుడు మంచులక్ష్మి గారు, నందిని రెడ్డి గారు, మన అశ్విని దత్ గారి కూతురు, మరొక పర్సన్, వీళ్ళు దాదాపు 4-5 పర్సన్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే పేరుతో వాళ్ళు మెయిల్ పంపించారు. వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అయ్యారండి? మంచులక్ష్మి ఎందుకు రెస్పాండ్ అయింది? ఎందుకు రెస్పాండ్ అయిందండి? నందిని రెడ్డికి ఏం సంబంధం? హీరోయిన్ కాదు కదా, వాళ్ళు డైరెక్ట్ గా లీగల్ ప్రొసీడ్ అయిపోయి లీగల్ కంప్లైంట్ ఇచ్చారు. మీరు అన్నారు కదా, మీరు చెప్పిన పేరు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ బయట వీడియోలు చేయలేదు. కంప్లైంట్ అనేది బయట ఏమి ఇవ్వలేదండి, వాళ్ళు కేవలం పంపించారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఇచ్చారు. దాంతో పాటు మరొక విషయం కూడా చెప్పారు, ఈ యొక్క మహిళలు వాళ్ళ కంఫర్టబుల్ వస్త్రధారణ చేస్తారు, ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు అనేటువంటి డిస్క్రిమినేషన్ చూపించొద్దు, ఈ రకంగా మీరు కొన్ని వర్క్ షాప్ పెట్టండి, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే, ఆడవాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వస్త్రధారణ, కంఫర్టబుల్ వస్త్రధారణ, ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు వాళ్ళ కంఫర్టబుల్ వస్త్రధారణ ఆడవాళ్ళు ధరించవచ్చు అని మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఒక మీటింగ్, ఇంటర్నల్ మీటింగ్ పెట్టి హీరోలు హీరోయిన్స్ అందరికి కూడా పెట్టి మీరు వాళ్ళకందరికి కూడా ఎడ్యుకేట్ చేయండి అని కూడా మెసేజ్ పెట్టారు. మరి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అయ్యారు? రెస్పాండ్ అయ్యింది ఎక్కడ? బయటకు వచ్చి ఇట్లా పారాసైట్లనో లేకపోతే శివాజీని తిట్టడాలో ఇంకేం చేయలేదు కదా, బయటకు వచ్చి రియాక్ట్. మరి మంచులక్ష్మి గారు, శివాజీ గారు జనరలైజ్ చేసి మాట్లాడారు. అనసూయ గారు శివాజీని ఉద్దేశించి శివాజీ టాపిక్ తీశారు. సో ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, అనసూయను ఉద్దేశించి వీళ్ళంతా మాట్లాడుతున్నప్పుడు అనసూయను ఎందుకు తీస్తున్నారు అంటున్నారు కదా. మరి శివాజీ జనరలైజ్ చేసి మాట్లాడినప్పుడు తన పేరుని అనసూయ తీయొచ్చు, కానీ అనసూయ మహిళలను జనరలైజ్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు వీళ్ళంతా అనసూయ పేరు తీయకూడదా? ఏ మహిళలు అని అన్నారు. ఆవిడ మహిళల్ని ఎందుకు రజాకర్ అన్నారు? ఇంకా రజాకర్ అనే పదం ఉపయోగించారు. రజాకర్ అంటే అసలు తాలిబాన్ అని కూడా అంటారు. తాలిబాన్ అనరా? తాలిబాన్ సంస్కృతి ఏంటి? తాలిబాన్ సంస్కృతి ఏంటి చెప్పండి. మొత్తం కప్పుకొని కూర్చోవాలా? వంటిటి కుందేలాగా ఉండాలా మహిళలు? రాజ్యాంగం హక్కులకు ఇచ్చింది, రాజ్యాంగం హక్కులకు రావట్లేదు. తాలిబాన్లతో పోలుస్తున్నాడు అంటే అర్థం ఏంటి? అసలు ఇతను ఎక్కడండి, ఎక్కడ, ఏ ప్రాంతం వాడు? మనం ఇక్కడ ప్రాంతం, ఏ ప్రాంతం? తెలుగువాడు. అంటే చుట్టుపక్కల, నేను జనరల్ గా అడుగుతున్నాను, చుట్టుపక్కల వారు వీని మామూలుగా కాదు. ఇక నేను చెప్తున్నాను కదా, అలా మీరు ఎంత కాదు. కాకపోతే నేను ఇక్కడ ఏకవచనంతో అంటే వివరించండి, మీరు కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. మీరు అనే అబ్జెక్షన్ అంటే కంప్లైంట్ చేయండి, నేర్చుకుంటా. కాబట్టి నాకు ఆవేశం వస్తుంది. ఒక తాలిబాన్ల గురించి మనం అసలు మాట్లాడడమే వేస్ట్. వాళ్ళు వస్త్రధారణ అదే కదా, వాళ్ళు ఏమంటారు, మహిళలంతా ఎవరైనా మిమ్మల్ని కప్పుకొని బయట చదువుకోవద్దు, ఇంట్లో వంటిట్లో శివాజీ గారు అంది అదే కదా, పూర్తిగా కప్పుకొని తిరగండి. కప్పుకోమని తిరగలేదన్న, స్కిన్ షో వద్దు, పద్ధతిగా వెళ్ళండి అనేదాన్ని వద్దన్నానికి పూర్తి కప్పుకొని తిరగమని తేడా. పద్ధతిగా వెళ్ళండి అర్థం, పద్ధతిగా వెళ్ళండి. ఒక హీరోయిన్ కి ఒక నిధి అగర్వాల్ గారు అలా ఉంటే అందంగా ఉంటారు కాబట్టి ఆమె అలా రావడం. ఇంకా ఇతన్ని నేను ఏమనాలి? అది మూవీ ఫంక్షన్ కి బయట కాదు సార్. మీరు మొన్న అడిగినా అదే చెప్తున్నాడు, అలాగే వస్తారు ఒక హీరో యాజ్ ఎ హీరోయిన్. నేనేమంటున్నా, ఇక్కడే కాదు, నా క్వశ్చన్ ఏంటంటే ఇది ఇక్కడే కాదు, ఇది ఇంకా ఎక్కడికి వెళ్ళిందంటే దేశాలు దాటింది. వాడు ఎక్కడో దూరంగా
వేరే దేశంలో ఉన్నవాడు కూడా అమ్మాయిలని అది పుచ్చకాయ పెట్టి ఓ కీరా పెట్టి ఇంకేదో వీడియో దరిద్ర వీడియో చేసి ఆ తర్వాత అమ్మాయిలు విప్పుకొని తిరగండి అని చెప్పి వాడు చెప్పడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు నేను ఇందాక ఈ విషయం కూడా డెఫినెట్గా రేజ్ చేయాలి, ఎందుకంటే చాలా దూరం వెళ్ళింది. ఇప్పుడు ఇండియా కేవలం అనసూయ విషయమో లేకుంటే భారత్ ఇక్కడ ఉన్నటువంటి మహిళల వస్త్రధారణ గురించే కాదు, భారతదేశానికే కలంకం. భారతదేశ మహిళలు అత్యాచారం గురవుతున్నారని చాలా మంది లేకుంటే ఇట్లా జరుగుతుంది చెప్తున్నారు. కాబట్టి వాళ్ళని అదుపు చేయకపోతే శర్మ లాంటి వాళ్ళు ఇంకా సంఘాలు వస్తాయండి. అంటే ఇలాంటి వాళ్ళ వేషధారణతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. నేను ఒకటి చెప్తారా తమ్ముడు, నేను ఒక్కటే చెప్తున్నా. అలా అన్నందుకే మంచులక్ష్మి గారికి కోపం వచ్చింది. ఇప్పుడు స్వేచ్ఛ అన్నా చూడండి, ఇప్పుడు నేను ఒకటి చెప్పిన, స్వేచ్ఛ అనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదిలేశారు కాబట్టి వాడికి స్వేచ్ఛ అంటే ఇదేనేమో. ఇందాక మంచులక్ష్మి అంటున్నారు కాబట్టి మంచులక్ష్మి ఒక ఇంటర్వ్యూలో ఒక మాట్లాడింది, వినిపిమంటది. వినిపించండి. చిన్నపిల్లలు పాడ్కాస్ట్ చేస్తుంటే అక్కడ కూర్చొని ఈ మధ్య కాలంలో రిలేషన్షిప్స్ పైన మీ సజెషన్ ఏంటి మేడం అని అంటే ఆవిడ ఏమంటున్నారంటే, యు డోంట్ స్ట్రిక్ట్ ఓన్లీ టు వన్ పర్సన్, ఒక వ్యక్తికి మాత్రం స్టిక్ అయిపోయి ఉండకు నువ్వు ఆ వ్యక్తి నా జీవితం, ఆ వ్యక్తి నా సర్వస్వం అని చెప్పకండి. మీరు 4 బిర్యానీలు తినండి, నచ్చిన బిర్యానీతో వెళ్ళండి, 4 ట్రై చేయండి, ఒక్కరితో వెళ్ళండి చెప్తున్నారు. ఆ సజెషన్ ఆ మాటలు సమాజం తీసుకోవాలనా? మంచులక్ష్మి 10 సార్లు మంచులక్ష్మి అంటారు. మంచులక్ష్మి ఎక్కడ మహిళ గురించి మాట్లాడింది, ఎక్కడ అత్యాచార చరిత్ర బయటకు వచ్చింది? 5 సంవత్సరాల పిల్లపై అత్యాచారం కనీసం మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు వాళ్ళని అనేసరికి గుర్తుకొచ్చిందా? అవును, ఆమె సినిమా ఫీల్డ్ సంబంధించిన మాట్లాడుతుంది అంటే ఆ రోజు గుర్తుకొచ్చింది వాళ్ళకి. అవును, ఆ రోజు మహిళల గురించి వచ్చినప్పుడు గుర్తుకొచ్చింది. మిగిలిన సంఘటనలు వాళ్ళు సమాజం లేరా? వాళ్ళు మనుషులు బయట తిరగట్లేదా? వాళ్ళ కొత్త సమాజంలో ఏం జరిగితే ఆ రోజు అది వారి వ్యక్తిగత జీవితం. అదే అంటున్నా. మీరు మంచులక్ష్మి ఒక అమ్మాయికి 4 బిర్యానీలు తిను, నచ్చిన బిర్యానీతో వెళ్ళి ఒక వ్యక్తితో ఉండకు అని చెప్పడం కరెక్టే అంటారా? అది ఆవిడ అభిప్రాయం. ఏం అభిప్రాయం? గంగల అభిప్రాయం, గోదావరి అభిప్రాయం, ఏం అభిప్రాయం? నలుగురితో తిరిగి నలుగురితో నువ్వు చెప్తున్న భాష ఏంటంటే, ఐఎమ్ సారీ వ్యూవర్స్, మీ అందరికీ నేను పుస్తకాన్ని సారీ చెప్తున్నాను, నలుగురితో పడుకున్న తర్వాత ఒకరితో ఉండమని చెప్తుందా? ఇదా సమాధానం చెప్పేది? పూర్వకాలంలో పెళ్లి చూపులు జరిగేవి, 4 అమ్మాయిలు చూసేవాళ్ళు, ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకునేవాళ్ళు. ఆమె మీరు వక్రీకరించకండి. 4 బిర్యానీలు తినండి, వినిపిస్తా మీకు. 4 బిర్యానీలు తినండి, చూడండి అంద తినండి అని. 4 బిర్యానీలు తింటే కదా మీకు తెలిసేది ఏది బాగుందో లేదనేది. 4 బిర్యానీలు తిన్న తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. లెటస్ కాదు, అన్నది చెప్తున్నా. లెటస్ ఈట్ ద బిర్యానీకి డిఫరెన్స్ ఉందండి. టేస్ట్ చేయండి అని అంటున్నారు ఆవిడ. సో నాన్ వెజ్ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనం నాన్ వెజ్ విషయానికి వస్తే, నేను ఒక బ్రహ్మదేవుణ్ణి అని అంటున్నాడు. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, సబ్స్క్రైబర్స్ మీరు అంతా వినండి, మీరు కూడా వినాల్సిందే. వాళ్ళే వచ్చారు దరిద్రులు, వాళ్ళే వెళ్ళిపోయారు, వాళ్ళ గురించి నేను పట్టించుకోను. సబ్స్క్రైబర్స్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, నేను మాత్రం బ్రహ్మదేవుణ్ణి అంటున్నారు. శ్యాంప్రసాద్ గారు విన్నారా? నాన్ వెజ్ మాట్లాడుతోంది. బ్రహ్మదేవుడు అంట వాడు, చాగంటి ఏమో విష్ణుమూర్తి అంట, సారీ చాగంటి శివుడు అంట, తర్వాత గరికపాటి గారు విష్ణుమూర్తి అంట. సో మీరు ముసలి వాళ్ళు అయిపోయారు. ముసలి ఇంకో పదం వాడుకొచ్చాడు, బీప్ పదం వాడి, మీరు ఊడుకోండి, నేను చెప్తాను, అందరి తలరాత రాస్తాను అంటున్నాడు. అదేంటి కొంతకాలం మారుతున్న